హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి మనం 100 కౌంట్లో ర్యాపిడ్ ప్రింట్స్లో కాటన్ శారీస్ చూస్తున్నామండి. చాలా బాగున్నాయి. మనకు సమ్మర్ ఈజ్ అప్రోచింగ్ కదా, సమ్మర్ వస్తుంది కదా, సో చూద్దాం మనం ఏమేమి ఉన్నాయి. అండ్ చూసే ముందు శారీస్ అన్నీ కూడా 570 నుంచి 6 మీటర్స్ లోపు ఉంటాయండి. 570 వరకు అయితే కంపల్సరీ ఉంటాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. థిక్ మెటీరియల్ ఉంటుంది. మనకు లైనింగ్ అది ఏం అవసరం పడదు. సో చూద్దామండి. చూసే ముందు ఇక్కడ ఒకటి కోటా చీర ఉంది. లెహరియా డైయింగ్ అయింది. ఇది డైయింగ్ అండి, ప్రింటింగ్ కాదు. లెహరియా ఇలా క్రాస్ లైన్స్ కింద డైయింగ్ అయింది. చీర అంతా క్రాస్గా పెట్టేసి ఇలా లైన్స్ కట్టి దారాలతో డైయింగ్ చేస్తారనమాట. సో ఇలా క్రాస్ లైన్స్ డైయింగ్ వస్తుంది. పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది. అండ్ మళ్ళీ నేను చీర అంతా బ్లాక్ ప్రింటింగ్ చేయించాను. ఇది బార్డరు, పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్కి ఇలా ఫుల్ ప్రింట్ వస్తుంది. చీరకు బార్డర్ వచ్చి మధ్యలో ఇలా చిన్న చిన్న బూటా ఉంటుందండి. మంచి ఫ్యాబ్రిక్, కోటా ఫ్యాబ్రిక్ కూడా మన్నిక చాలా బాగుంటుంది, డ్యూరబిలిటీ. అండ్ బ్లౌజెస్ కూడా మంచి డ్యూరబిలిటీ ఉంటుందండి. ఇది ఫ్యాబ్రిక్ ఇలా పల్చగా ఉంటుంది కదా అని ఏమనుకోవద్దు. మంచి డ్యూరబిలిటీ ఉంటుంది బ్లౌజెస్కి. నేను వాడుతున్నాను, 3-4 ఇయర్స్ అయినా కానీ మంచి డ్యూరబిలిటీ ఉంటుంది. ఈ శారీ వచ్చేసి 2350 ప్లస్ షిప్పింగ్ అండి. అన్నీ కూడా ఇంట్లోనే వాష్ చేసుకోవటం అండి. డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేపిస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 100 కౌంట్ కాటన్ శారీస్. మంచి ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్లో చాలా బాగుంటాయి చీరలు. ఇది ఫ్యాబ్రిక్ అండి. మంచి ఎల్లోకి బాటిల్ గ్రీన్ కలర్లో చీర. ఇది బ్లౌజ్. అన్నీ హోమ్ వాష్. అండ్ చీర మంచి ఎల్లో అండి. ఇందులో ఇంకొంచెం ఒక మడత ఉంటుంది మనకు, పళ్ళు ఒక 1/2 మీటరు. ఇది శారీస్ అన్నీ కూడా 560, 570 అలా ఉంటాయి. ఇంకా కొంచెం ఎక్కువే ఉండొచ్చు. ఇది చీర, ఎల్లోకి బాటిల్ గ్రీన్ బార్డర్. ఈ శారీస్ వచ్చేసి 1350 ప్లస్ షిప్పింగ్ అండి. 1350 ప్లస్ షిప్పింగ్. అన్నీ ర్యాపిడ్ ప్రింటెడ్ అండి. ర్యాపిడ్ ప్రింటెడ్ అంటే ఇంకా కొంచెం మాకు ఎక్స్ట్రా ఎఫర్ట్ ఉంటుంది. మళ్ళీ వాషింగ్, ప్రింటింగ్ తర్వాత మళ్ళీ డ్రై చేస్తాము డైరెక్ట్ సన్లైట్లో. అండ్ వాషింగ్, యాసిడ్ వాష్ ఉంటుంది. అండ్ ఈ కలర్స్ పోవటము, లేకపోతే ఈ కలర్స్ వెళ్ళి వేరే ఇవి కొంచెం మనకు రోలింగ్లో వచ్చినాయండి మరకలు, వాష్లో వెళ్ళిపోతాయి. ఈ కలర్స్ డార్క్ కలర్స్ వెళ్ళి లైట్ కలర్స్లో అంటుకోవటం అలా ఏమీ ఉండదండి. స్మడ్జ్ అవ్వటం అలా ఏమి ఉండదు. ఏదైనా మా దగ్గరనే అయిపోతుంది. మీ దగ్గరకు వచ్చినాక ఈ చీర ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇవన్నీ కొంచెం గంజి మరకలు వచ్చినాయి రోలింగ్లో. గ్రే అండ్ రస్ట్ పైన ఫుల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. అండ్ చీర 1350 ప్లస్ షిప్పింగ్. గ్రే అండ్ పర్పుల్ బాగుంది కదా చీర అంతా ఫుల్ ప్రింట్ వచ్చింది బ్లాక్ కలర్తో. అండ్ బ్లాక్ బార్డర్ చాలా బాగుందండి. ఇది పళ్ళు. గ్రేకి పర్పుల్ బాగుంది కదా, సింగిల్ బ్లాక్ కలర్తో ప్రింట్ బాగుంది. ఇక మధ్యలో కూడా మనకు పైన ఇలా పర్పుల్ వచ్చేసి డిఫరెంట్గా కనిపిస్తుంది చీర. పింక్ అండ్ మెరూన్ బ్లౌజ్. చీర బ్లౌజ్ ఒకటే సింగిల్ కలర్లో ఉంటున్నాయండి మోస్ట్లీ ఈ చీరలకు. బ్లౌజులు మెరూన్ కలర్ బ్లౌజ్, బార్డర్స్ ఏమో ఓన్లీ సింగిల్ కలర్ బ్లౌజ్. చీర బాగుంది కదా, పింక్ పైన పింక్ వచ్చింది. అండ్ బ్లాక్ అండ్ పింక్. ఇది కూడా పింక్ మెరూను. పింక్ దానికన్నా కొంచెం లైట్ అండ్ డిఫరెంట్గా ఉంది. పింక్ చీరకు పింక్, బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్ వచ్చింది చీర అంతా. బ్లౌజ్ సీ గ్రీన్ వైట్ బ్లౌజ్. గ్రీన్ పైన గ్రీన్తో ఇక్కత్ డిజైన్లో ప్రింట్ వచ్చిందండి. వైట్ మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి వైట్ బ్లౌజ్, దానికి గ్రీన్ కలర్తో సేమ్ చీర ప్రింటే బ్లౌజ్కి వచ్చింది. ఇది
ఆరెంజ్ అండ్ వైట్ బ్లౌజ్, చీర, పళ్ళు, చీర. ఇదండి బ్లౌజ్. ఎల్లో అండ్ పింక్ బ్లౌజ్, పళ్ళు, రెడ్ అండ్ పింక్తో ప్రింట్ వచ్చింది. గ్రీన్ అండ్ పింక్, ఇది వేరే పింక్, పళ్ళు, పెసర గ్రీన్లో లైట్ షేడ్, ఇది ప్రింట్. ఇదండి ఆఫ్ వైట్, ఎల్లో, రెడ్ బ్లౌజ్, చీర. చాలా బాగుందండి, ఫైన్ గుడ్డ. 100 కౌంట్ అంటే ఫ్యాబ్రిక్ కౌంట్ ఉంటుందండి. కొందరు 100 రూపీస్ అలా అనుకొని ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. వైట్ అండ్ పింక్, చాలా బాగుంది కదా ప్రింట్, పింక్ అండ్ రెడ్ కలర్తో చాలా బాగుందండి. మజంతా పింక్, వైట్, చాలా బాగుంది కదా. చీర అంతా రెడ్ కలర్తో ప్రింట్ వచ్చింది, రెడ్ అండ్ పింక్తో బార్డర్. రెడ్ అండ్ పింక్ అంటే మజంతా పింక్ అండి. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్, రివర్స్లో ఉంది. బ్లౌజ్, చీర. బ్లాక్ అండ్ వైట్, మొత్తం బ్లాక్ సింగిల్ కలర్తో ప్రింట్ వచ్చింది. పింక్ అండ్ వైట్, రెడ్ కలర్తో పోల్కా డాట్స్ వచ్చింది బ్లౌజ్కి, పళ్ళు, ఈ చీర. బాగుంది కదా చీర. వైట్ అండ్ సీ గ్రీన్, వైట్ పైన సీ గ్రీన్తో ప్రింట్ వచ్చింది. బార్డర్ అండ్ పళ్ళు బ్లాక్తో ప్రింట్ వచ్చిందండి. ఇక్కడ కొంచెం మనకు ఇది డైయింగ్ కలరే ఇక్కడ పడింది, వేరేదేం కాదు. చీర చాలా బాగుంది కదా, సమ్మరీ కలర్స్. వైట్ అండ్ ఆరెంజ్, ఇది బ్లౌజ్, చీర. వైట్ పైన రెడ్ కలర్తో ప్రింట్ వచ్చింది, బాగుంది కదా. బ్లూ అండ్ వైట్ చీర అండి. బ్లూ పైన అంతా బ్లాక్ ప్రింట్ వచ్చింది అండ్ ఇది పళ్ళు, చీర. మొత్తం ఎంత బాగుంది కదా, మొత్తం బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ చీర కలర్లో బార్డరు, వైట్ బ్లౌజ్కి లైట్ బ్లూ కలర్తో ప్రింట్ అండి, ఫుల్ ప్రింట్ ఇచ్చాము. బాగుంది కదా డిఫరెంట్గా. బార్డర్ అయితే సేమ్ వైట్ అండ్ బ్లూయే, వైట్ పైన లైట్ బ్లూ కలర్తో ప్రింట్ ఇచ్చాం, బాగుంది. వైట్ అండ్ బ్లూ, ఈ పళ్ళు, బ్లౌజ్. వైట్ పైన బ్లూ కలర్తో ప్రింట్ వచ్చింది అండ్ ఇది చీర, బ్లౌజ్. బ్లూ పైన బ్లాక్తో ప్రింట్. ఎల్లో అండ్ పింక్, పళ్ళు, బ్లౌజ్. చాలా బాగుందండి ఈ చీర అయితే. బ్లాక్ అండ్ పర్పుల్ అండి, చాలా బాగుంది. ఇది పర్పుల్ పైన డార్క్ పర్పుల్తో ప్రింట్ వచ్చింది అండ్ బ్లౌజ్ పర్పుల్ పైన బ్లౌజ్ కూడా ఫుల్ ప్రింట్ వచ్చింది, బాగుంది కదా. ఇవన్నీ స్టార్చ్ మరకలు, మనకు వాష్లో వెళ్ళిపోతాయి. 1350 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవ్వండి మనం చూసిన 100 కౌంట్ కాటన్ శారీస్ అన్నీ కూడా ఇంట్లో వాష్ చేసుకోవటమే.
వన్స్ ఇన్ ఏ వైల్ పాలిషింగ్ కానీ గంజి పెట్టించుకోవటం కానీ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ మీకు నచ్చిన చీరలు మాకు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టండి వాట్సాప్లో, మేము మీకు డీటెయిల్స్ పంపిస్తాము. అండ్ పేమెంట్ అయ్యాక మీకు కొరియర్ చేస్తామండి. మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి. చేసుకునే ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. అండ్ మన షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ, అమీర్పేట్ నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ వస్తుంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలండి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది. అండ్ దాని పక్కనే వసుంధర అపార్ట్మెంట్స్ వస్తాయి. అక్కడ నుంచి థర్డ్ హౌస్ దగ్గర మీకు రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ వీఆర్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.